హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే అందరికీ స్వాగతం. ఈరోజు అయితే మా ఫస్ట్ వీడియో. సో ఈరోజు అయితే నేను ఒక లాబీ చేయబోతున్నాను, బైక్ లాబీ. సో అందుకే మన లెస్టర్ ఫోన్ చేస్తాను. లెస్టర్కి అన్నీ తెలుసు ఎక్కడుందో. సో ఫస్ట్ కాల్ చేసేద్దాం. సో లిఫ్ట్ చేస్తున్నాడు. హలో లెస్టర్, ఎలా ఉన్నావు? బాగున్నా ఫ్రాంక్లిన్, ఎలా ఉన్నావు? బాగున్నాను లేదా, కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు ఫ్రాంక్లిన్, ఏంటది? నాకు బైక్ లాబీ చేయాలి. అయితే నేను కనుక్కోవాలి అంతే కదా. కనుక్కోవాలి అంతే. ఒక 5 minutes. ఫ్రాంక్లిన్ ఎక్కడుందంటే ఆ కార్ షోరూంలో అయితే ఉంది ఫ్రాంక్లిన్. సో లెట్స్ చికెన్ ఫాస్ట్ అయితే వెళ్ళిపో. సరే, నేనైతే వెళ్తున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. సిమియా మామ లేదా? అవునా? అమ్మ బాబోయ్, సిమియా మామ కాశంలో కొత్తగా బైక్స్ పెట్టాను, కానీ ఒక సెక్యూరిటీ మాత్రం గట్టిగా ఉంది. ఏమో ఉందో లేదో కానీ నాకు సంబంధం లేదు, కానీ ఫోన్ కట్టు నువ్వు. వేస్తారు అబ్బా, మీరు కరెక్ట్ టైంకే హ్యాండ్ ఇస్తారు గైస్. ఏంటో కానీ ఇది వేస్తారు కదా, నాకు అందుకే పిచ్చ కోపం లేపుతుంది ఇది వేస్తారు వల్ల. సో ఏం చేస్తాం, వెళ్ళిపోదాం ఫస్ట్గా కార్ షోరూంలోకి. వెళ్ళిపోదాం బైక్. సో గైస్, నేనైతే ఒక విషయం అర్థమైంది. అక్కడ సెక్యూరిటీ ఉందేమో అనుకున్నాక లేదు. సిమ్మియ మామకు కరెక్ట్ టైంలో పార్టీ ఉందంట. సో సిమ్మియ మామ అయితే పార్టీ వెళ్ళారు, మళ్ళీ వచ్చేసరికి నైట్ అవుతుందంట కరెక్ట్ టైంలోనే. సో మనం అయితే ఫస్ట్గా బైక్ అయితే చేసేద్దాం. ఇదైతే పాత మోడల్ గైస్, నాకు ఇంకా పనికి రాదు ఈ బైక్ వచ్చేసి. ఇంకా దీన్ని బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. బాయ్, ఐ సీ యూ. సారీ సీ యూ తాత, గుడ్ బై తాత. నేను మెమరీస్ ఎప్పుడు మర్చిపోను. ఇంకా బాయ్. దీని వల్ల ఇష్టం లేదు. మా అమ్మే పనులుగా పేల్చినట్టున్నాను, కానీ పర్వాలే. మంచి పని. ఎవరు మాట్లాడుతున్నారు? అది నేనే బైక్ని, ఇప్పుడు కొత్త బైక్ని నేను. నాకు నమ్మబుద్ధేలే ఈ కాదు. ఎవరో మాట్లాడుతున్నారు, మర్యాదగా ఎందుగా, లేకపోతే ఈ ఆర్పీజీతో అయిపోతాను నా చేతుల్లో. నిజంగా నువ్వు నమ్మకపోతే చేస్తావు. అవునా బైక్? అలా అయితే నువ్వు ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళి. సరే, ముందు బైక్ ఎక్కు నువ్వు, అప్పుడే వేస్తా. నిజంగా ఈ బైక్ తీసుకెళ్ళిపోతుంది. అది మళ్ళీ మంట పెట్టుకుంటే మామూలుగా ఉన్నది. సో గైస్ మనం అయితే వెళ్ళిపోతున్నా. ఇక ఈ బైక్ తీసుకెళ్ళిపోతుంది మనం కదా. అయ్యో బాబాయ్, మనకి స్టార్ వచ్చిందో ఫ్రాంక్లిన్. దగ్గర వాజాము. నాకైతే ఒక ప్లేస్ తెలుసు, అది ఎత్తైన ప్లేసు, అది అక్కడికి వెళ్ళిపోదాం ఫ్రాంక్లిన్. సరే, నువ్వు అనుకున్నాను, నువ్వు చెప్పినట్టు వెళ్తున్నావు. ఈ మెగారాంప, ఈ మెగారాం దగ్గర తీసుకెళ్తున్నావా? అది ఎందుకో పనికిరాదు. అబ్బిగా నీకు అసలు నోరు మూసుకుందిరా. నీ పేరేంటి? ఇంటికి మర్చిపోయాను. నీ పేరేంటి? సరే, మర్చిపోగా నేను ఏదేదో మాట్లాడుతున్నాను నీ వల్ల. ముందు నీ పేరు చెప్పు. నా పేరు వచ్చేసి అజిత్ మాట. సరే, నువ్వు ఇంకొంచెం నా యజమానివి. నువ్వు అప్పుడప్పుడు నా బుర్రకు తిన్నట్టుగా. మా ఇంట్లో అయితే ఒక అల్లరి పిల్లడు ఉన్నాడు, వాడు మా తమ్ముడు. వాళ్ళ నువ్వు బొర తిన్నావో నీకు మామూలుగా ఉన్నది. సరే, నేను చూస్తుంటే అర్థమైంది నువ్వు ఎంత పెద్ద విలన్లో. ఇప్పుడు సరే, ఇక పోలీసులు వస్తున్నారో చూడు, వాళ్ళంతా వస్తాయి దగ్గరికి. ఎందుకో మిసైల్స్ వదులుతున్నావు? కాదు, యాక్సిడెంట్ అయిందనుకో, అప్పుడు ఆ పోలీసు అందరూ నీ ముద్ది పలగొడతారు. ఏమనుకున్నావు? అది నీకెందుకు? నా ముద్దు గురించి నీ పని చూసుకోవచ్చుగా. నా ముద్దులు కావాలందుకు నువ్వు కాసేపు నోరు మూసుకుందా. నేను చూస్తుంటే నాకు చాలా చెప్తుంది. నేను వెళ్ళిపోదామంటావా? వద్దు, సారీ. పోయిందా? పోయింది. నన్ను తీసుకెళ్ళు ఇంటికి.
సరే తీసుకెళ్తున్నా. సో తెచ్చిగా అయితే ఫస్ట్గా వెళ్ళిపోదాం. సో నో ఇది దునికించేలా ఉంది. ఏం కాదు కదా ముందే చెప్తున్నా. అబ్బా నీ వల్ల నా ముద్ది పలిగిందో బాబు. ముద్ది పలగ లేకుండా మూతి పలు రాలిపోయా నీ వల్ల. సరే ముందు అన్ని పక్కన పెట్టి ఇంటికి తీసుకెళ్తాను. నేనే తోయిచేస్తా పక్కదాకే. సో సో గైస్ నేను ఇంకా లెక్చర్కి ఇంటికి వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్ నేను మాట్లాడాలి. నువ్వు మాట్లాడకూడదు. నష్టపోవాలనుకున్నావా? నేను మాట్లాడతా. నా ఇష్టం, నీకేంటి చెప్పవు? నా ఇష్టం. ఇప్పుడు దించేమంటావా? దించాననుకో నీ ముద్ది పగిలిపోతుంది. చెప్పానా? ముద్ది పలిగిందో. అమ్మ బాబు ఈ బైక్ ఏంటో బాబు ఇంత టార్చర్ చెప్పిస్తుంది నన్ను. సో గైస్ ఇంతాక వల్ల వచ్చేసి నాకు ఒక మ్యాజిక్ అయితే జరిగింది. అదేంటంటే ఈ సూపర్ పవర్. ఈ సూపర్ పవర్ చూసాము ఎంత వేగంగా వెళ్తుందో కదా గైస్. సో మన బైక్ వచ్చేసి అక్కడే ఉంది. సో అదే చేక ఎక్కేద్దాం. సో సో నేనైతే బండి ఎక్కేసాను. మళ్ళీ వీడియో నడుపుతున్నారు ఏంటో విచిత్రంగా. ఈ రోబోట్ ఐ మీన్ ఈ రోబోట్ బైక్ అయితే నన్ను ఇంతకు నుంచి చంపుకుని తింటుంది. ఇంకోసారి అలా అన్నావు నీ ముద్ది పలగొత్తిన నీ ముద్ది మంచి పని అవుతుంది. వద్దు సారీ గుర్తినే అన్నానులే. అయినా నువ్వే గుడ్ బాయ్. మా తమ్ముడే వేస్ట్ ఫెలో. అదే బ్రదర్స్ని ఎవరైనా అలా అంటారా? ఏంటో నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఏంటో రెస్పెక్ట్ లేదా? నీ ఓనర్ని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ఇప్పుడు అలా అన్నావని ఇలా ఇచ్చాను. ఎలా ఉంది డబ్బా తెలుసు కదా. అదే ఇట్లా వచ్చి టార్చర్ తెప్పిస్తావేంటో బాబు. అయినా నీ వల్ల నాకు సూపర్ పవర్స్ వచ్చాయి. అది మంచిది. ఇంకోసారి అన్నావు నీ ముద్దు మంచి పని. అదే ఎందుకన్నా ఇంత కొంచెం చావుకొని తింటున్నావు చంపుకొని. మా అమ్మే ఈ బైక్ నాకు అస్సలు నచ్చలే. అలా అన్నావు పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేళ్తా. ఇచ్చేయమంటావా? వద్దులే దాని బదులు నా ఇంట్లో ఉంచుకోవడం బెటర్ పదా. సో ఇక్కడైతే మా తమ్ముడు ఉంటాడు. వెయిట్ చూపిస్తా. సో మా తమ్ముడు అయితే మీకు చూపించలేదు కదా. ఇదిగో గైస్ వీడైతే మా తమ్ముడు. వచ్చేదా తమ్ముడు? సరే అన్నయ్య వచ్చేస్తున్నా. సో నీకు ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం చెప్పొస్తున్నా. చెప్పన్నయ్య. ఆ ఫ్రెండ్ ఎవరు? అదే నువ్వు చిన్నపిల్లల మాట్లాడక ఓవర్ యాక్షన్ చేయక. సరేలే అన్నయ్య. నువ్వు ప్రతిదానికి ఓవర్ యాక్షన్ మరి. బైక్ ఎక్కుతావా ఒకసారి? ఎక్కుతాను. కానీ బైక్ చూస్తుంటే రోబోట్ బైక్లో ఉంది. నీకెలా తెలుసు? అంటే నాకు తెలుసు ముందే. ఇది యూట్యూబ్లో చాలాసార్లు చూసాను. అవునా? సరే ఓకే బైక్. సో బైక్ ఎక్కుతావా నువ్వు? సో గైస్ వీరైతే బైక్ ఎక్కని చెప్పారు. బైక్ ఎక్కుతావా? ఎక్కదంతే గైస్. సరే హాయిగా తమ్ముడు. బైక్ నేను మాట్లాడమేమో అనుకున్నాను. మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నాను. ఇదిగో నేనే. తినైతే మా అన్నయ్య. నేను వచ్చేసి వాళ్ళ తమ్ముడిని. హాయ్ నా పేరు వచ్చేసి బుద్ధ ఫ్రాంక్లిన్. బుద్ధ ఫ్రాంక్లినా? వాళ్ళ పేరు ఫ్రాంక్లిన్. నీ పేరేమో బుద్ధ ఫ్రాంక్లినా? జంపు. సరే నువ్వు బైక్ ఎందుకు ఎక్కవు? నాకు ఎందుకు ఎక్కాలనిపించట్లేదంటే నాకు బోర్ కొడుతుంది అందుకే.
అయినా అన్నయ్య నీకు ఎలా వచ్చింది ఈ ఫ్లాష్ మ్యాన్ ఇంకా సూపర్ జంపు? అదంతా మీ వల్లే కాదు, మీ వల్లే నాకు ఈ సూపర్ జంప్ ఈ ఫ్లాష్ మ్యాన్ వచ్చింది తెలుసా? నాకు డైలాగ్ గుర్తొస్తుందన్న, చెప్పనా? సరే చెప్పు. ఓ షెట్నైనా ఫ్లాష్ మ్యాన్, ఇప్పుడు నీకు ఫ్లాష్ మ్యాన్ ఏమో ఫ్లాష్ మ్యాన్ మళ్ళీ గుద్దుతే మళ్ళా పదే పడుకుందాం. ఇంకా అబ్బా బాగా నిద్ర వస్తుంది, పడుకుందాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. సరే బాయ్ బాయ్, బాయ్ బాయ్ గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను ఈ రోబోట్ బైక్తో. అవును గైస్, ఈ తమ్ముడు కూడా మీతో పాటు వస్తారు, ఈ బుద్ధ ఫ్రాంక్లిన్ వచ్చేసి. అలాగే నేను కూడా వస్తాను, నేను అసలైన క్యారెక్టర్ ముందే తెలుసు మీకు. మా అన్నయ్య అదే ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీడు మరి గొప్ప క్యారెక్టర్ మరి వీడు. సరే అదే నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? సరే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ 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 బాయ్.